ఇది ఒక ఇద్దరి ఫ్రెండ్స్ మధ్యలో జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్. కొన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్, బాధని పంచుకునే రిలేషన్షిప్, ఒకళ్ళని ఒకళ్ళు మోటివేట్ చేసుకునే పార్ట్నర్షిప్, ఒకళ్ళకి ఏమన్నా అయితే ఇంకొకళ్ళు తీసుకునే ఓనర్షిప్. మాయా తనకు తెలిసింది ఒకటే, కైండ్నెస్. తన పని తను చేసుకుంటుంది, తెలిసిన విషయాన్ని అందరికీ నేర్పిస్తుంది. అందుకేనేమో వర్చువల్ లెర్నింగ్ అకాడమీలో టీచర్ అయింది. మోహిని ఎవరేమనుకున్నా తన పని తను చేసుకుంటుంది, కానీ కావాలని ఎవరన్నా తన జోలికి వస్తే సోషల్ లైఫ్ ఉండదు, అసలు లైఫే ఉండదు. అందుకేనేమో తను ఒక హ్యాకర్ అయింది. వచ్చావా? -15లో రన్నింగ్కి వెళ్ళావా? వావ్. అవును, ఫిట్గా ఉండాలి కదా. మా డాడీ చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్గా ఉండాలని నేర్పారు. ఇప్పటికీ మన ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యి 6 years అవుతుంది. ఎవ్రీడే అదే మాట వింటున్నాం. ఏమైంది? కాక్రోచ్. స్ట్రాంగ్ గా ఉండాలన్నా కాక్రోచ్ చూసి భయపడుతున్నావా? వావ్. అక్కడ ఏం లేదు కదా. సరే, నా క్లాస్ కి టైం అవుతుంది, వచ్చాక చెప్తాను ఈ పని. హలో. హలో, ఏం చేస్తున్నావు? ఏం లేదు, క్లాస్ లో ఉన్నా, చెప్పు. ఎప్పుడు మరి మనం కలిసేది? ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు. కలుద్దామంటే కుదరదంటావు, సినిమా అంటే చూడనంటావు, తినడానికి వెళ్దామంటే ఆకలి లేదంటావు. కలుద్దాంలే. నేను కలవాలంటే ఫస్ట్ నా మైండ్ పీస్ గా ఉండాలి కదా. చాలా టెన్షన్స్ ఉన్నాయి నాకు. ఉష్, చెప్పా కదా, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు. ఒకసారి టైం లేదంటావు, ఒకసారి నా ఫ్రెండ్ ఉందంటావు, ఇప్పుడేమో పీస్ అంటున్నావు. అసలు ఇదంతా ఎందుకు? నేనే వస్తా కదా మీ ఇంటికి టైం ఉన్నప్పుడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నా బెస్ట్ ఫ్రెండ్ కలిసి ఉంటామని? తనకి ఇంటికి అలా బాయ్స్ రావడం ఇష్టం లేదు. ఇన్ఫాక్ట్ తన బాయ్ ఫ్రెండ్ కి కూడా బ్రేకప్ చెప్పింది ఇలానే అడుగుతున్నాడని. బాయ్ ఫ్రెండ్ కి కిస్ ఇచ్చి గుడ్ బై చెప్పాలమ్మా, బ్రేకప్స్ కాదు. అసలు ఇదంతా చూస్తుంటే నువ్వు నేను రిలేషన్ లో ఉన్నట్లేదు, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ రిలేషన్ లో ఉన్నట్టుంది. అలా ఏం కాదు, కానీ ఒకటి చెప్తా విను. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి ఎంత అవసరమో తెలియదు, కానీ ఒక అమ్మాయికి ఇంకొక అమ్మాయి ఫ్రెండ్షిప్ మాత్రం చాలా అవసరం. వద్దు, ఆపేసే. దీనికన్నా ఇన్స్టాలో రీల్స్ చూడటం బెస్ట్. బాయ్. ఓకే, బాయ్. మీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు అదే, ఎప్పుడు కలుస్తామని, ఏం తిందామని, ఎక్కడ తిందామని, అదే గోల. అబ్బో, నా బాయ్ ఫ్రెండ్ అయితే కడుపు ఖాళీగా ఉంది, ఆకలిస్తుందంటే 9 months కడుపు నిండుగా ఉండేలా చేయాలని అంటాడు. వాడే వాడి ఫ్రెండ్స్. అవును, వీడు కూడా ఒకసారి అలానే అన్నాడు. అబ్బాయిలంతా ఒకటే స్క్రిప్ట్ ఫాలో అవుతారు. ఎవరితో షేర్ చేసుకోవాలి అంటే ఏమైంది, ఎలా ఉన్నా? ఏం
లేదు. బ్యాక్ హోమ్ చాలా టఫ్‌గా ఉంది సిట్యుయేషన్. ఎంత ట్రై చేసినా లోన్ ఏమో క్లియర్ అవ్వట్లేదు. అండ్ అడిషనల్లీ మా తమ్ముడు స్టడీస్. ఇదంతా ఇలా ఉంటే నా బాయ్ ఫ్రెండ్ ఒకడు ఏదో ఒకటి అంటాడు మన ఫ్రెండ్‌షిప్ గురించి. నువ్వు మీ ఫ్రెండ్ మీద డిపెండెంట్ అని, నీ జాబ్ చాలా చిన్న జాబ్ మానేసి వేరేది చేసుకో అని. ఈ ఇండిపెండెంట్‌గా బ్రతికే వాళ్ళని చూస్తే సొసైటీ ఏదో ఒక కామెంట్ చేస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజమే, నేను ఉన్నప్పుడైనా నువ్వు ఇండిపెండెంటే, నువ్వు లేనప్పుడైనా నువ్వు ఇండిపెండెంటే. ఎందుకంటే బయట చాలా మంది ఇండిపెండెంట్గా కనపడతారు, కానీ కాదు. డిపెండెంట్ కనపడే వాళ్ళు ఇండిపెండెంట్ అనిపిస్తుంది. పక్కనోడి ప్రాబ్లం మనకి ఇప్పుడు లైటే, అలాగే మన ప్రాబ్లం వేరే వాళ్ళకి లైట్. అలాంటప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ ఏదో ఒకటి చెప్పాడని నువ్వెందుకు బాధపడాలి? యు నో వాట్, యూ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ హిమ్. ఫ్యామిలీకి అంటావా, యూ కెన్ ఎర్న్ మోర్ వన్స్ యూ మూవ్ ఆన్ ఫ్రమ్ హిమ్. అవును, నిజమే. నా బాయ్ ఫ్రెండ్ ఎప్పుడూ అర్థం చేసుకోడు. కానీ నీతో షేర్ చేసుకున్నాక లైఫ్‌లో ఎవ్వరికైనా బాయ్ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో నాకు తెలీదు, కానీ నీలాంటి గర్ల్ బెస్టీ మాత్రం ఎంత ఇంపార్టెంట్ సపోర్టో నాకు అర్థమవుతుంది. లైఫ్‌లో బాధలు, సంతోషాలు, అప్స్ అండ్ డౌన్స్ ఇవన్నీ ఉన్నా ఒక అమ్మాయి ఏం ఫీల్ అవుతుందో ఇంకొక అమ్మాయి మాత్రమే అర్థం చేసుకోగలదు. కానీ లేదు, ఏం లేదు, మూసుకొని ఫ్లోతో వెళ్ళిపో. మూవ్ ఆన్ అవ్వు. చిల్, ఏమైనా ఉంటే నేను వస్తా కదా. ఓకే. ఏంటి ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ అంతా నేను మారాలా? What the heck is this? How come the social circles are portraying me as lesbian? ఇదేంటి నన్ను మాయాని ఎలా అనుకుంటున్నారు? అసలు ఇదంతా ఎవరు స్పెక్ట్ చేస్తున్నారు? నేను మాయా హోమోనా? ఛే, ఇదంతా తనకి తెలిస్తే చాలా కంగారు పడుతుంది. ఏదో ఒకటి చేయాలి. నేనేమైపోయినా పర్లేదు, but myself comfortable. This will impact not only my life. Oh my god, I cannot believe this. This is insane. I will do one thing in my Linux machine. I will hack into the server and clear the data files. ఇలా అయితే కనీసం మాయ సేఫ్ అవుతుంది. పోస్ట్ చేసిన వాళ్ళ అందరినీ అకౌంట్ మీద సర్వర్ డియాక్టివేట్ చేసేలా కోడ్ని పెట్టాలి. దీనివల్ల నా లైఫ్ జాబ్ పోయినా పర్లేదు, ఐ విల్ డూ ఇట్. నా వల్ల మాయా ఇబ్బందిని పడకూడదు. Hello, listen to me. It's not true. It's not what you think. This is someone targeting me and my friend. Maya is so innocent. She doesn't know anything about this. Please understand. Hello, please be in your limits. How can you spread this fake news to everyone? Stop talking about my friend and me like that. This is not what you think, guys. Please. This is so naive and it's unacceptable. అమ్మా చెప్పేది విను, ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు. నా మాట వినమ్మా. I can't really come now and marry some random guy. జాబ్ పోయింది, లైఫ్ పోయింది. రాంగ్ పర్సన్ని లైఫ్లోకి రానిస్తే ఎందనేమో. అనవసరంగా వాడిని లవ్ చేసా. I'm dumb. I should not have allowed him into my life. నేను బ్రేకప్ చెప్పాని చెప్పి నా మీద, నాకు ఇష్టమైన వాళ్ళ మీద ఇంత ప్లాన్ చేశాడా? వాట్ a sick break. బట్ మొత్తానికి I cleared as much as I can hacking from my work machine. దీనివల్ల నా జాబ్ పోయినా
కనీసం మాయ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటే చాలు. ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండు. సొసైటీ మనం హ్యాపీగా ఉన్నాం, బాధలో ఉన్నా ఒకేలా చూస్తుంది. నీ గురించి పక్కనోడు ఎవరితోనో ఏదో చెప్పాడని నువ్వు బాధపడకు. ఆ వినేవాడికి విచక్షణ జ్ఞానం ఉంటే అది నిజమో అబద్ధమో వచ్చి నిన్ను అడుగుతాడు. అలా అడగకుంటే వాడు నమ్మితే అది నీ ప్రాబ్లం అవ్వదు. అంతా ఓకే, కానీ నాకెందుకు చెప్తున్నావు ఇదంతా? ఫ్రెండ్వి కదా, నువ్వు నా కష్టాల్లో ఉన్నప్పుడు పక్కనే ఉన్నాను, నేను బ్రేకప్లో ఉన్నప్పుడు పక్కనే ఉన్నాను, అతనికి నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను పక్కనే ఉన్నాను. ఇప్పుడేంటి అవన్నీ నేను పక్కనే ఉండడం వల్ల అయ్యాయి అంటావా? ఏంటి కామెడీయా? హార్ట్ ఫుల్ అయి ఫీల్ అయ్యి ఒక మాట చెప్తే కామెడీ చేస్తున్నాను. నాకు తెలుసు కదా, అలా ఒకళ్ళ మధ్యని వదిలేసి వెళ్తే ఎలా ఉంటుంది. వాళ్ళ నా బెస్ట్. ఎందుకో తెలుసా, నాకు కొత్త జాబ్ వచ్చింది. నేను నా బాయ్ ఫ్రెండ్ కి కూడా బ్రేకప్ చెప్పేసా. బ్రేకప్ చెప్తే హ్యాపీయా? యా, వాడి గోల తట్టుకోలేకపోతున్నా. ఊరికే నీ ఫ్రెండ్ అంటే ఇష్టం, నీకు నేనంటే వాల్యూ లేదు, మీ ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్టుంది. నువ్వు కూడా అన్నావు కదా వాడితో రిలేషన్ వేస్ట్ అని, అందుకే రీథింక్ చేశా. మొత్తానికి మంచి పని చేసావు. ఇన్ని డేస్ నేను నీకు ఒకటి చెప్తాం అనుకున్నా. ఎన్ని నోటిఫికేషన్స్, ఎస్ఎంఎస్ఎస్, ఏంటి మన ఇద్దరిని ఇలా అంటున్నారు? తెలిసిందే కదా, నేను అనుకోవడం ఇవన్నీ నీ బాయ్ ఫ్రెండే చేస్తాడు బ్రేకప్ చెప్పావని. అండ్ నీకు తెలియని నిజం ఏంటంటే వాడొకప్పుడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా. అదే చెప్తాం అనుకున్నాను నీకు. He did the exactly same thing when I said breakup. ఇంత దిగజారుతారు అనుకోలేదు. ఎలా ఫేస్ చేయాలి ఇప్పుడు ఇదంతా నేను? ఇప్పుడు మనం ఇద్దరు కలిసి ఉంటున్నాం. అదే మనం ఒక అబ్బాయితో ఉంటే ఆ అబ్బాయిని అన్న తేడా అనుకుంటారు, లేదా మన ముగ్గురిని అలా అనుకుంటారు. ఇదే మనం ఇద్దరు అబ్బాయిలతో షేరింగ్ లో ఉంటే లివింగ్ లో ఉన్నాం అనుకుంటారు, లేదా ఇంకా దిగ్గజారి వేరే ఎలా కూడా అనుకోవచ్చు. బట్ ప్రతి సిచ్యువేషన్లో వాళ్ళు అలా అనుకోవడం దగ్గరే ఉండిపోతారు. ఇవన్నీ పట్టించుకొని నీ లైఫ్ కూడా నా లైఫ్ లాగా అవ్వకూడదని చెప్తున్నాను. నీ లైఫ్కి ఏమైంది? అంతా బాగానే ఉంది కదా. అంత బాగానే ఉండేది నేను కూడా బ్రతికుంటే. How should I answer my parents back home? How will society think of me and back home? Oh my god. My head is spinning. I can't take this anymore. నా బ్రతికి ఉంటే ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది. నా వల్ల నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్కి, అందరికీ బ్యాడ్ నేమే. ఐ థింక్ ఐ షుడ్ టేక్ ఆఫ్. ఈ సొసైటీ నా వైపు చూసి చెప్పు, నేను తట్టుకోలేను. ఈరోజు ఏమైంది?
అంటే ఇన్ని డేస్ నాలో నేనే మాట్లాడుకున్నానా? మోహిని చనిపోయినా నాకు కనిపిస్తుందని ఊహించుకున్నానా? ఇదంతా నేను మళ్ళీ వాడి చేతిలో తనలాగా మోసపోకూడదని జరిగిందా? లేదా ఇదంతా ఒక మాయనా? ఇదంతా నేను నా మనసాక్షితో మాట్లాడుకుంటున్నా, కానీ నాలో నువ్వెప్పటికీ ఉంటావు. ప్రతి అమ్మాయికి ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది. ఏ సిచ్యువేషన్లో అయినా డౌన్ అవ్వకుండా మూవ్ ఆన్ అవ్వడమే. హలో హలో మాయా. హలో, ఎవరు? హలో మాయా, నేను దీపక్ని. బిట్టుగాడికి యాక్సిడెంట్ అయింది, వాడు చనిపోయాడు. నీ మీద పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ ఎవరో డిలీట్ చేస్తారు, కానీ ఎలా అయిందో అర్థం కావట్లేదు. వాడిని చూడటానికి వస్తావా?